అందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్ ఎలాంటి వాడు 4 నెలలు ఒక పోస్ట్లో చూశాను. అది చాలా మంచి కురాడు. ఓకే, వాయిస్ తోటి చిన్న చిన్న గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు. ఏంటి, నేను అందరినీ కలవాలి. నా ప్రశాంత్ గురించి నేను పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకుంది. సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు. అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే మండే. ఎందుకంటే ఇది చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి కాబట్టి. కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కాజ్ జెన్యూన్ గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు. సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంత్ ఈజ్ సేఫ్, ఎవర్ ఫైన్. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్ లో మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయమనం పాటించండి. కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి. దీనివల్ల ఏమీ రాదు. సరైన కంటెంట్, సరైన కథ ఉంటే చిన్న సినిమా అయిన పెద్దగా అడిగి మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ ఒకటి ఉండి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు, క్లిక్ వస్తుంది. కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు. ఇగో ఇది అమ్మో, ఇది చూడు. ఇది మరి ఉన్నది ఇగో. కొట్టుకోకండి. పరా గొరికేస్తుంది. బిస్కెట్ నీకు అలవాట్లేదా? ఇదా ఇగో ఆడన్నా తినవే అడిగింది. వచ్చింది. కొట్టుకోండి. ఇది బలేదు. నాకెంతవరకు ఏం మళ్ళీ రెడీ ఆర్డర్ చేసింది ఇప్పుడు. చూసు జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాల. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. పెట్రోల్ చౌకగా కావాలంటే నేను చెప్పబోయే 4 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. మొదటిది, కొన్ని బ్యాంక్స్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తాయి. వాటిని వినియోగించడం ద్వారా మనకి పెట్రోల్ కాస్ట్ లో 5% డిస్కౌంట్ వస్తుంది. ఫ్యూయల్ సర్చార్జ్ నుండి మినహాయింపు ఉంటుంది. రివార్డ్స్ కూడా వస్తాయి. రెండవది, కొంతమంది దాదాపు ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అయిపోయే టైం వరకు ఉండి పెట్రోల్ కొట్టించుకుంటారు. అలా చేయకుండా ఫ్యూయల్ 50% దగ్గర ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యూయల్ బాగా తక్కువ ఉన్నప్పుడు త్వరగా ఆవిరైపోతుంది. 3, ఎర్లీ మార్నింగ్ వాతావరణం చల్లగా ఉంటుంది. అప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే మనకి ఎక్కువ పెట్రోల్ వస్తుంది. 4, పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు 100, 200, 300 ఇలాంటి నెంబర్స్ లో కాకుండా 130, 210, 340 ఇలాంటి ర్యాండమ్ నెంబర్స్ లో పెట్రోల్ కొట్టించుకోండి. ఎందుకంటే కొన్ని పెట్రోల్ పంప్స్ లో ఇలాంటి ఫెమిలియర్ నెంబర్స్ దగ్గర ట్యాంపర్ చేసి తక్కువ పెట్రోల్ వచ్చేలా చేస్తారు.